హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇక్కడ ప్యాన్ కేక్స్ చేస్తున్నానండి. ముందుగా 2 గుడ్లను పగలగొట్టుకొని పోసుకొని అందులో షుగర్, బేకింగ్ సోడా, మిల్క్ వేసి బాగా కలుపుకుంటున్నాను. అలా కలుపుకున్నాక అందులో 1 కప్ మైదా, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అలా మిక్స్ చేసుకున్నాక కోకో పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. మా పిల్లలు చాక్లెట్ ప్యాన్ కేక్స్ అడిగారని కోకో పౌడర్ యాడ్ చేశాను. తర్వాత ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని పెట్టుకున్నాక ప్యాన్ వేడెక్కాక ప్యాన్ పైన పోసుకోవడమే. అలా ప్యాన్ పైన పోసుకున్నాక లిడ్ క్లోజ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేయొద్దని, స్ప్రెడ్ చేస్తే ప్యాన్ కేక్స్ బాగా రావు. లిడ్ క్లోజ్ చేసుకున్నాక అలా బబుల్స్ ఫామ్ అయినప్పుడు టర్న్ చేసుకోవాలి ప్యాన్ కేక్స్ని. నాకైతే ప్యాన్ కేక్స్ ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు పుట్టాకే తెలుసు. అంతకుముందు అయితే ప్యాన్ కేక్స్ అంటే ఏమో కూడా తెలియదు, ఎప్పుడు తినలేదు, చూడలేదు కూడా నేనైతే. మరి నాలాగా మీకు ఎవరికైనా ఇంకా ప్యాన్ కేక్స్ తెలియని వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ది కూడా సేమ్ ప్రాసెస్ అండి. అలా ప్యాన్ పైన వేసుకొని లిడ్ క్లోజ్ చేసి బబుల్స్ ఫామ్ అయ్యాక టర్న్ చేసుకోవడమే. వీటిని హర్షీ సిరప్తో కానీ ఇలా హనీతో కానీ తింటే బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.